శోభన్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో, వారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇందిరా శోభన్ గారు, ప్రధానంగా మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ అక్కడటువంటి ఎంపీ వంశీకృష్ణ మా మీద, మా మహిళా కౌన్సిలర్ మీద దౌర్జన్యం చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు అంటూ బాల్కా సుమన్ అనుచరులు బాల్కా సుమన్ కామెంట్ చేస్తున్నారు. సో ఈ సంఘటన మీద మీ కామెంట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా అధికార దుర్వినియోగము ఎక్కడ చేయలేదని చెప్పడం కోసము నిన్న జరిగినటువంటి ఘటన మనకి జరిగినటువంటి ఘటన మనకి నిర్ధారణ అవుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కాన్వాయ్ పైన, అధికార పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ పైన రాళ్ల దాడి చేయడం అంటే మరి ఎంత గుండాయిజం, రౌడీయిజం చేస్తుందో బీఆర్ఎస్ లో మనకు కనబడుతుంది. బాల్కా సుమన్ ఉద్యమ సమయంలో చేసినట్టుగానే ఇప్పుడు కూడా అట్లాగే చేస్తే అంతా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటే వ్యవస్థ చూస్తూ ఊరుకోదు కదా. నిలబడి మంత్రి పై నుంచి ఆయన వంటరు ట్రాఫిక్ సంబంధించినటువంటి విసిరేయడము, రాళ్ళు విసిరేయడము, కత్తులతో దాడులు చేయడము, ఏంటది? ఏ సంస్కారం? మనం ఏమన్నా రాయలసీమ రౌడీలు అనుకుంటున్నా? ఇదేమన్నా అధికారాన్ని ఇందిరా శోభన్ గారు, ఇలాంటి కల్చర్ ఇందిరా శోభన్ గారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని మంత్రి కౌన్సిలర్లను కొనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రధానంగా బాల్కా సుమన్ నుంచి వస్తున్నటువంటి సమాధానం. ఏం చెప్తారు? ఇప్పుడు నిజంగానే అధికార పార్టీ ఆ రకమైనటువంటి అధికారానికి దుర్వినియోగం పాల్పడి మీ దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్లను కనుక మేమేమైనా చేయగలుగుతారు అనుకుంటే, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసేటువంటి వ్యవస్థలు ఉన్నాయి కదా. కోర్టును ఆశ్రయించండి. అధికార పార్టీ నుంచి మీకు నష్టం జరిగితే కోర్టును ఆశ్రయించి న్యాయస్థానాన్ని కోరండి. న్యాయస్థానం నుంచి న్యాయం జరుగుతుందని నమ్ముతారు కదా మీరు. అది వదిలేసి ఇవాళ మనుషులపైన దాడి చేయడం, దాన్ని చర్యగా తీసుకుంటాము మనము ఆలోచించాల్సిన. అందుకని గుండాయిజం, రౌడీయిజం, కేటీఆర్ రాజ్యాంగము, కల్వకుట్ల రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు చేస్తామంటే ఊరుకున్న ప్రసక్తి లేదు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి మేమే వస్తామంటూ బాల్కా సుమన్ హెచ్చరికలు జారీ చేస్తున్న వీడియో కొంత వైరల్ అవుతుంది. అటు పోలీసులు కావచ్చు, ఇటు అధికార పక్షానికి కావచ్చు. బాల్కా సుమన్ కళ్ళ పూరీలు తింటాడు. కేటీఆర్ ఏమంటారు, ఆయన యొక్క భవన్ లో కూర్చొని కళ్ళ పూరీలు తింటారు ఇద్దరు కలిసి. కాబట్టి అధికారం అనేది కళ్ళ. మీ పార్టీ భూస్థాపితం కాబోతుంది, గుర్తుపెట్టుకోండి. రాజకీయ పరంగా మీరు దేనికోసము ఎందుకు వేయాలా? మీకు ప్రజలు ఓట్లు దోచుకొని దాచుకున్నందుకు ఓట్లు వేయాలా? మీకు ఒక మాట అడుగుతాను నేను. మీరు అధికారంలో ఉన్న నాడు ఎమ్మెల్సీగా నాగేందర్ ఆ రోజు నామినేషన్ వేసినాడు. అదే మన మహేందర్ రెడ్డి నామినేషన్ వేసినాడు. ఆయనకి ఇంకొక వ్యక్తి పోటీగా నామినేషన్ వేస్తే నామినేషన్ కూడా గుంజుకొని చింపి పడేసే దాఖలాలు. అది మీ చరిత్ర. మీరు మాట్లాడతారా? అధికార పార్టీలో ఉన్ననాడు ఏ విధంగా ఎంత దౌర్జన్యాలకి పాల్పడ్డారో అందరికి అర్థమైపోయింది. సో ఇవాళ ఒక యువ నాయకుడిగా నువ్వు ఉంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి. అది వదిలేసి గుండాయిజం, రౌడీజం ఇదే కేర్ ఆఫ్ అడ్రస్ మాది అని చెప్తే ఎట్లా నడుతున్నా బాల్కా సుమన్ గారిని? కాబట్టి ప్రతిదానికి అడ్డు పెట్టుకొని, మహిళలను అడ్డు పెట్టుకొని నువ్వు ఏదో రాజకీయం చేయాలంటే చెల్లుబాటు కాదని అడుగుతున్నాము. సో డెమోక్రటిక్ గా ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది, పాలన కొనసాగుతున్నది. నిజంగా నీ దగ్గర మెంబర్లు ఉండి సంఖ్య ఉంటే నీ కోరం చెయ్యి. నువ్వు కోరం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు కాదన్నారు కదా. సో రాజకీయంగా ఎంతవరకు ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ అక్కడ? అధికారం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళం ఉన్నప్పటికీ కూడా కోరంలో ఉన్నమా లేదా అన్నది ఇంపార్టెంట్. ఆ కోరం ఏం లేకుండా ఊరికే నువ్వు వచ్చి గాయి గత్తరం లేపితే ఊరుకుంటారా ఏంటి? అది కాదు కదా. కాబట్టి చూసారు ఇప్పుడు మీరు విర్రవీగి ఎన్నో స్థానాలు వస్తాయని చెప్పినటువంటి మీకు ఏమొచ్చినాయి? 17 స్థానాలు మీరు దక్కించుకుంది ఓవరాల్ గా 116లో. ఇవాళ కాంగ్రెస్ 92 స్థానాలని చేజెక్కించుకున్నారు. అంటే ప్రజలు విశ్వసించాలి, నమ్మకం ఉండాలి. నీ ఇంటి ఆడబిడ్డని మాట్లాడుతున్నది కదా పొద్దున్న లేస్తే, ఆమెకు సమాధానం చెప్పమని చెప్పండి. అది శాత కాదు, ఆమె మాట్లాడే వాటికి సమాధానం చెప్పడానికి శాత కాదు, మొహం లేదు వాటి గురించి. పొద్దున్నే సార్ రేవంత్ రెడ్డి గారు కుటుంబం పైన, అధికార పార్టీ పైన మాట్లాడడం తప్ప అంతకు మించి వాళ్ళకి తెలిసినటువంటిది ఏమీ లేదు. నిజంగానే మేము కష్టపడ్డ రాజకీయాలు చేయాలి, అధికారం ఉపయోగించుకోవాలంటే మీరు అసలు ఈ రాష్ట్రంలో బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు. అది ఆలోచించుకోవాలి. బాల్కా సుమన్ అరెస్ట్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండం చేస్తామని చెప్తా ఉన్నారు కార్యకర్తలు. సో ఏం చెప్తారు దీని మీద? మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు అగ్నిగుండం చేస్తామా, ఏం చేస్తామా? ఒక మంచి ఇప్పుడు కేసీఆర్ లాంటి వ్యక్తినే మొన్న ఆయనని విచారణ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కోసంలో పిలిచినప్పుడు వీళ్ళు ధర్నాలు, దీక్షలు చేయండి, ఉన్న వాళ్ళంతా కార్లకు కాన్వాయ్ రావాలంటే దిక్కు లేకపోయింది. సో రాష్ట్ర మహిళ అగ్నిగుండం అవుతుందని చెప్పింది. ఏమైంది చూస్తాం కదా. సో బాల్కను ఏమన్నా పోరాటాలు చేసి అన్ని రకాలుగా ఏమంటారు మొత్తం ఈ రాష్ట్ర ప్రజలకి, ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకి ఏం చేస్తున్నాడో చెప్పమనండి బాల్కా సుమన్. ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంతమందిని ఆదుకున్నాడో చెప్పమని చెప్పండి ఆయన్ని.
కాబట్టి దేనికైనా ఒక పద్ధతి ఉంటది. సో ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ గా ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటది. టెక్నికల్ గా అక్కడ ఏదైనా తప్పు జరిగితే నువ్వు ప్రభుత్వంలో దగ్గర ప్రజలకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు కంప్లైంట్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే నువ్వు పార్టీ పరంగా నీ పార్టీ నుంచి ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు నా యొక్క పాత్ర పోషించట్లేదు అని మీరు చెప్పాలని అనుకున్నప్పుడు నీ ప్రతిపక్ష నాయకుని తీసుకొచ్చి బయట మాట్లాడండి. అది లేదు. సో బుద్ధులు లేస్తే ఏమంటారు, ఒక రకమైనటువంటి రాజకీయాలు, అందుకే అంటున్నా మొహమాలకి అద్దం మొదలుపడుతున్నట్టుగా చేతగా అన్నటువంటి చావజచ్చినటువంటి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనలతోటి దుర్మార్గమైనటువంటి ధోరణిలో మీరు ముందుకెళ్తున్నారు. అన్నింటినీ చెప్పుపెట్టడం కోసం రేవంత్ రెడ్డి గారు ఇవాళ మిమ్మల్ని ప్రజల మధ్య నిలబెట్టినారు దోషులుగా. మీరు ఏంటి అనే దానికి, మీరు చేసిన భాగవతం ఏంటి, మీరు చేసిన దొంగతనం ఏంటి, మీరు నాయకత్వం చేసినటువంటి చెప్పదలుచుకున్నారు. కాబట్టి మీ గుండాయిజం రౌడీజం చేస్తామంటే చెల్లది బిడ్డ, గుర్తుపెట్టుకోండి, ఇది తెలంగాణ గడ్డ, ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి గడ్డ. మీరు చేసే ప్రతి తప్పుకు మూల్యం చెల్లించక తప్పదని తెలియజేస్తున్నాం. వివేక్ వెంకటస్వామి పైన, మంత్రి పైన మీరు చేసినటువంటి దానిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు. నేను తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ ఫర్ జాయినింగ్ ఇన్ తొలి వెలుగు. సో ఇది ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం హెచ్చరికలు జారీ చేస్తున్నారు బాల్కా సుమన్కి. సో అగ్నిగుండం కాదు, ఏమీ చేయలేరంటూ చెప్తున్నారు. సో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచి బాల్కా సుమన్ ఏం చేశారు, సో ప్రజలకు ఏదైనా మేలు చేస్తే అది చెప్పుకోవాలి, కానీ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామనేటువంటి వ్యాఖ్యలు సరైనటువంటి వ్యాఖ్యలు కాదు. మంత్రి మీద, ఎంపీ కాన్వాయ్ మీద చేసినటువంటి దాడి కూడా సరైనటువంటి అంశం కాదు. రౌడీజం, గుండాయిజం సరైనటువంటి అంశం కాదంటూ కూడా ఇందిరా శోభన్ చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ ఏది ఏమైనా ఫైనల్గా మాత్రం క్యాతనపల్లి